చెప్పేసి రఘురామ కృష్ణరాజు గారు చెప్పారు. అంటే ఏంటి మిస్కమ్యూనికేషన్ అనుకోవాలా? ఇది మిస్కమ్యూనికేషన్ కాదు, ఖచ్చితంగా అక్కడ నాకు తెలిసైతే రెండు పార్టీలు లేదా నాయకుల మధ్య ఏదో ఆధిపత్య పోరాటం నడుస్తుంది అని అనుకోవాలి. ఇదేదో మొత్తం తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య గొడవ ఎలా అని అనుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. కానీ ఈ ఒక్క ఎపిసోడ్లో డిఎస్పీకి సంబంధించినటువంటి వ్యవహారంలో పవన్ కళ్యాణ్ ఎందుకు సీరియస్గా రెస్పాండ్ అయ్యారు? ఆయనకు ఒక సమాచారం ఉంది. ఆ సమాచారం ఏమిటి? ఈ డిఎస్పీ ద్వారాగా అక్కడ పేకాట క్లబ్బులు అసాంఘిక కార్యకలాపాలకి డిఎస్పీ సహకరిస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు అనేటువంటిది ఒక ప్రాథమికమైనటువంటి సమాచారం నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఎస్పీతో మాట్లాడారు, ఎస్పీతో మాట్లాడి డీజీపీతో మాట్లాడి, డీజీపీ తర్వాత హోంమంత్రితో కూడా మాట్లాడి ఈ విషయంలో ఈ విధంగా అధికారులు గిన ఉంటే, ఈ విధంగా అసాంఘిక కార్యకలాపాలు నడిస్తే అది కూటమి ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది కాబట్టి ఒకవేళ దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోమని అన్నాడు. ఈయనేమి సస్పెండ్ చేయమని అనలేదు, లేకపోతే ఆయన మీద నేను చర్యలు తీసుకుంటానని చెప్పలేదు. ఇంతకు ముందులాగా దూకుడుగా అయితే ఏదో ఒకటి అనేవాడేమో, మరి నాకు తెలియదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంతో కొంత అప్పటికిప్పుడు కొంత డిఫరెన్స్ అయితే కనపడుతుంది పవన్ కళ్యాణ్. ఎందుకు అంటే సీజ్ ద షిప్ కి దీనికి డిఫరెన్స్ ఉంది. సీజ్ ద షిప్ అనేటువంటి పరిస్థితులు, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, తర్వాత ఏం జరిగింది అనేటువంటిది మనం చూసాం. కాబట్టి డిఎస్పీ మేము చర్యలు తీసుకోవాలంటే ఎవరు తీసుకోవాలి? వాళ్ళ హైరార్కీ ఎస్పీ తర్వాత డిఐజీ, ఐజీ, దాని తర్వాత డీజీపీ లెవెల్లో చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దాని శాఖ హోంమంత్రికి సంబంధించినటువంటి వ్యవహారం. హోంమంత్రి శాఖ అయినప్పటికీ కూడా ప్రభుత్వం అంటే ఒక కలెక్టివ్గా మినిస్టర్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, దాంట్లో డిప్యూటీ సీఎం కూడా కీలకమైనటువంటి వ్యక్తే కాబట్టి, హోంమంత్రి కూడా సహచార మంత్రి కాబట్టి మీ శాఖకు సంబంధించినటువంటి డిఎస్పీ వల్ల ఇలాంటి చెడ్డ పేరు వస్తుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి దీని మీద సమీక్షించి ఎంక్వైరీ చేసి వాస్తవం ఉంటే దాని మీద చర్యలు తీసుకోమని అన్నాడు. ఒకవేళ ఎలాంటిది ఉంటే, ఇప్పుడు నిన్న ఒక ప్రెస్ మీట్ లో హోంమంత్రిని అడిగారు, ఎలా ఆదేశిస్తారు ఆయన మొత్తము విచారణకి ఎలా ఆదేశిస్తారు? మీడియా వాళ్ళు అడిగారు. ఆయన విచారణకు ఆదేశించలా, విచారించమని చెప్పాడు. విచారించండి అని అధికారులకు చెప్పాడు. హోంశాఖ వాళ్ళ సహచర మంత్రికి కూడా అదే చెప్పారు. రిక్వెస్టేనండి, ఖచ్చితంగా రిక్వెస్టే. అది పని. నేననేది ఏంటంటే ఈ ప్యానల్లో ఉన్నటువంటి రఫీ గారు కూడా చెప్పొచ్చండి ఆ మాట, గాదే వెంకటేశ్వరరావు గారు కూడా చెప్పొచ్చండి. ఏమని? ఇలాగ కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది, పలానా చోట డిఎస్పీ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఎట్లా వచ్చింది మా దృష్టికి, ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలని వాళ్ళ అధికార ప్రతినిధులుగా వాళ్ళు కూడా ఒక అంశాన్ని చెప్పొచ్చు. ప్రభుత్వం కూడా, అధికారులు కూడా దాని మీద రెస్పాండ్ అవ్వాలి. అసలు మంత్రిగా, డిప్యూటీ సీఎంగా ఉండి మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవటంలో తప్పేముంది? దాంట్లో తప్పేం లేదు. కాబట్టి ఆయన ఒక సూచన చేశాడు. సూచన చేసిన తర్వాత దాని మీద హోంమంత్రి ఎంత హుందాగా రెస్పాండ్ అయ్యారు. ఎస్, మా కూటమి ప్రభుత్వం అండి, అండర్స్టాండింగ్ ఉంది. ఆయన చెప్పారు, చెప్తే విచారణ జరుపుతాము, విచారణ జరిపి తప్పుంటే చర్యలు తీసుకుంటామని అటువంటి విధంగా ఆవిడ చెప్పారు. కానీ ఉండి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘురామ కృష్ణరాజు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయి? ఒక సర్టిఫికెట్ ఇచ్చేసాడు. డిఎస్పీ మంచోడు, అసలు అక్కడ ఈ పేకాటే జరగట్లేదు, పేకాటే లేదు, ఇంతకు ముందు ఉందేమో, ఇప్పుడు ఎస్పీకి సంబంధించినటువంటి వచ్చి ఏదో చర్యలు తీసుకుంటున్నారు అవి ఇవని చెప్పారు. ఇప్పుడు ఆయన ఉండి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘురామ కృష్ణరాజుకి అంత అడావుడి ఏమొచ్చిందండి? ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఒక మంత్రి, ఆయన రెస్పాండ్ అయ్యాడు, హోంమంత్రి రెస్పాండ్ అయింది, హోంశాఖకు సంబంధించినటువంటి ఇంకా ఏం మాట్లాడాడు? డిఎస్పీకి కితాబ్ ఇవ్వటమే కాదు, ఈయన సర్టిఫికెట్ ఇవ్వటమే కాదు, మంచోడు ఇవ్వటమనే కాదు, పవన్ కళ్యాణ్ పక్క శాఖల్లో కూడా ఈయన తలదూరుస్తున్నాడు అనేటువంటి పక్క శాఖల గురించి కూడా పట్టించుకోవడం సంతోషం అన్నారు ఆయన. అరే సంతోషం అంటే అదే వ్యంగ్యం అండి. అదేమో కితాబ్ అనే వ్యవహారం కాదు. అలా ఎవరైనా ఆలోచిస్తే అది పొరపాటు అని నేను చెప్తున్నాను. పక్క శాఖ ఏంది నాకు అర్థం కాదు. ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు, నేను రఫీ గారు, గాదే వెంకటేశ్వరరావు గారు కూడా అడగొచ్చు అని చెప్తుంటే ఒక డిప్యూటీ సీఎం అడగటానికి తప్పే ఉందని అంటున్నా. పక్క శాఖల గురించి, పక్క శాఖ ఏంటి? ప్రభుత్వం ఇది.
ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం కదా. ఈ ప్రభుత్వంలో ఒక సమస్య ఉన్నప్పుడు, లేకపోతే డిప్యూటీ సీఎం కి సంబంధించినటువంటి 6 శాఖలు ఉన్నాయండి, 6-7 శాఖలు. ఆయన శాఖలకు సంబంధించినటువంటి ఒక సమస్య ఉంది. ఇంకొక మంత్రి చెప్తారా లేదా, లేదా కేబినెట్ లో చెప్పొచ్చు, ఆఫ్ ద రికార్డ్ లో చెప్పొచ్చు, ఏమైనా చెప్పొచ్చు కదా. నువ్వెవరు నాకు చెప్పడానికి, నా శాఖలకు నువ్వెవరు మాట్లాడటానికి ఏమైనా అంటారా? అది ఆఫ్ ద రికార్డ్ లో జరిగిద్ది. ఇప్పుడు నేను పక్క శాఖల మీద కూడా స్పందించటం మంచిదే అని సన్నాయి నొక్కులు నొక్కటం అనేటువంటిది కరెక్ట్ కాదు. మీ దృష్టిలో అది వ్యంగ్యం, ఖచ్చితంగా వ్యంగ్యము. వెంకటేశ్వరరావు గారు, రఫీ గారు వాళ్ళు ఏం చెప్తారు? నేను వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారని వాళ్ళ ఇష్టం అండి. రఘురామకృష్ణరాజు మాట వ్యవహార శైలే వ్యంగ్యం అండి. ఇప్పుడు గోదావరి జిల్లాలో వాళ్ళు వ్యంగ్యంగానే మాట్లాడతారు. వాళ్ళు ఆ నీళ్లు అలాంటి, అదే తప్పేం కాదు, నేను తప్పని అంటలా. ఆయన వ్యంగ్యంగా మాట్లాడే స్వభావం అయింది. నువ్వు పక్క శాఖల గురించి కూడా మాట్లాడటం మంచిదే. అదే పక్క శాఖ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు. డిప్యూటీ సీఎం అయితే ఆయన ప్రభుత్వంలో వన్ ఆఫ్ ద కెప్టెన్స్ కదా. సపోజ్ అలాంటప్పుడు ఆయన మాట్లాడటంలో తప్పే ఉంది దాంట్లో. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంక్వైరీ జరిగేటప్పుడు, ఎంక్వైరీ జరుగుతున్నటువంటి క్రమంలో ఈ రోజున రఘురామకృష్ణరాజు డిఎస్పీకి మంచోడని కితాబ్ ఇచ్చి చెప్పారు అని అంటే, ఎస్పీ ఏం రిపోర్ట్ ఇవ్వాలండి? ఏం రిపోర్ట్ ఇవ్వమని సంకేతం ఇచ్చాడు రఘురామకృష్ణరాజు? ఏమని అంటే మంచోడని ఇవ్వండి మీరు అనేటువంటి దాని మీద. ఇప్పుడు తప్పు చేసి ఉంటే అంటే ఒక రకంగా ఇండైరెక్ట్ గా డిఎస్పీకి రఘురామకృష్ణరాజు సపోర్ట్ చేస్తాను. తప్ప రైట్ అనేటువంటిది వెనకాల తేల్చుకోవాలి. ఎప్పుడైనా సరే కూటమికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏదైనా ఒక అంశం వచ్చినప్పుడు దాన్ని తెర ముందు వరకు మాట్లాడేటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ వచ్చింది అని అంటే ఎంతో సీరియస్ అయితే తప్ప పవన్ కళ్యాణ్ బహుశా మాట్లాడి ఉంటాడు దాన్ని. ఎందుకంటే ఇంతకుముందు హోంమంత్రికి సంబంధించినటువంటి వ్యవహారము, హోం శాఖలో జరిగేటువంటి వ్యవహారాలు, మహిళలకు సంబంధించినటువంటి వ్యవహారాలు నేను తీసుకుంటే ఎలా ఉంటది హోం శాఖ అని మాట్లాడింది కూడా చూసాం పవన్ కళ్యాణ్. ఆ రోజున తెలుగుదేశం వాళ్ళు బాధపడ్డటువంటి సందర్భం కూడా ఉంది ఆ రోజున మాట్లాడినటువంటి మాటల మీద. మరి ఇప్పుడు 1.5 సంవత్సరాల కాలంలో ఇప్పుడు ఈ పరిణామాల్లో నేనైతే పవన్ కళ్యాణ్ చాలా మెచ్యూర్డ్ గా ప్రభుత్వం వైపు నుంచి వ్యవహరిస్తున్నారు చాలా సందర్భాల్లో. ఈ విషయం కానివ్వండి, కందుకూరు విషయంలో కానివ్వండి, కూటమి మధ్య ఏ విధమైన పొరపచ్చాలు రాకూడదు అనేటువంటి దాని, ఇది పార్టీలకు సంబంధించినటువంటి గొడవ కాదే. డిఎస్పీ ప్రభుత్వానికి, ప్రజలకి, రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం ఇది. అధికారికి సంబంధించినటువంటి తప్పు చేసినటువంటి ఆరోపణల మీద స్థానికులకు సంబంధించినటువంటి వాళ్ళ ఫిర్యాదులు ఇచ్చినటువంటి సందర్భంలో ఒక ప్రాథమికమైనటువంటి అవగాహన తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడితే దానికి విరుద్ధంగా ఈ రోజున రఘురామకృష్ణరాజు మాట్లాడటం అనేటువంటిది ఇది తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగించేటువంటి అంశం. ఇది తెలుగుదేశం పార్టీ ఈ రోజున పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా ఎలా వ్యవహరిస్తుందా అనేటువంటి కొంతమంది, ఇప్పుడు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంటది కదా, శ్రీకాంత్ గారు రెడీగా ఉంటారు కదా, కొంచెం సేపు వాళ్ళు మాట్లాడతారు, ఫైనల్ గా మీరు మాట్లాడతారు, ఆయన రెడీగా ఉంటారు వాళ్ళు. వాళ్ళకి పని ఏముంటది ఇంకా తెలుగు